వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను అనుశ్రీ. టీడీపీ జనసేన దుష్ప్రచారాన్ని ఎక్స్ వేదికగా మరోసారి ఎండగట్టారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై టీడీపీ అండ్ కో చేసిన తప్పుడు ప్రచారాన్ని బయటపెట్టారు. రిజర్వ్ బ్యాంక్ గణాంకాలను చూపుతూ కూటమి ప్రభుత్వానికి వైఎస్ జగన్ సూటి ప్రశ్నలను సంధించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందంటూ తప్పుడు ప్రచారం చేశారని, అదే నిజమైతే ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు భిన్నంగా ఎందుకున్నాయని ప్రశ్నించారు. 2019-24 మధ్య ఉత్పత్తి రంగంలో దక్షిణ భారతదేశంలోనే ఏపీ నెంబర్ 1గా నిలిచిందని గుర్తు చేశారు. దేశంలోనే ఉత్పత్తి రంగంలో ఏపీ 5వ స్థానంలో నిలిచిందని ఆర్బీఐ చెబుతోందని స్పష్టం చేశారు. 2019-24 మధ్య పారిశ్రామిక పురోగతిలో దక్షిణాదిలో ఏపీ నెంబర్ 1, దేశంలో 8వ స్థానంలో ఉందన్నారు. మరి దీన్ని ఏపీ బ్రాండ్ నాశనమని అంటారా, లేక సమర్థమైన నాయకత్వంలో రాష్ట్రం ఆర్థికంగా వృద్ధి చెందింది అంటారని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు సత్యమేవ జయతే అంటూ ఎక్స్లో వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. టీడీపీ జనసేన దుష్ప్రచారాన్ని ఎక్స్ వేదికగా మరోసారి ఎండగట్టారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై టీడీపీ అండ్ కో చేసిన తప్పుడు ప్రచారాన్ని బయటపెట్టారు. రిజర్వ్ బ్యాంక్ గణాంకాలను చూపుతూ కూటమి ప్రభుత్వానికి వైఎస్ జగన్ సూటి ప్రశ్నలను సంధించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందంటూ తప్పుడు ప్రచారం చేశారని, అదే నిజమైతే ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలు భిన్నంగా ఎందుకున్నాయని ప్రశ్నించారు. 2019-24 మధ్య ఉత్పత్తి రంగంలో దక్షిణ భారతదేశంలోనే ఏపీ నెంబర్ 1గా నిలిచిందని గుర్తు చేశారు. దేశంలోనే ఉత్పత్తి రంగంలో ఏపీ 5వ స్థానంలో నిలిచిందని ఆర్బీఐ చెప్తోందని స్పష్టం చేశారు. 2019-24 మధ్య పారిశ్రామిక పురోగతిలో దక్షిణాదిలో ఏపీ నెంబర్ 1, దేశంలో 8వ స్థానంలో ఉందన్నారు. మరి దీన్ని ఏపీ బ్రాండ్ నాశనమని అంటారా, లేక సమర్థమైన నాయకత్వంలో రాష్ట్రం ఆర్థికంగా వృద్ధి చెందింది అంటారా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు సత్యమేవ జయతే అంటూ ఎక్స్లో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. తనపై ఉన్న కేసులను మూసివేసే ప్రక్రియలో చంద్రబాబు స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు చురుగ్గా ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉన్న కేసులను మూసివేయించుకుంటున్నారు. ఇప్పటికే ఫైబర్ నెట్, రాజధానిలో అసైన్డ్ ల్యాండ్స్, లిక్కర్ కేసు, ఇసుక కేసులను చంద్రబాబు క్లోజ్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే స్కిల్ స్కామ్ కేసు మూసివేతకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. అందుకు చంద్రబాబు అడుగులకు సిఐడి కూడా మడుగులొత్తుంది. స్కిల్ కేసు మూసివేతకు పూర్తి సహకారం అందిస్తుంది. ఈ క్రమంలో క్లోజర్ రిపోర్ట్ను వ్యతిరేకిస్తే కోర్టుకు వచ్చి చెప్పాలంటూ ఏపీ ఎస్ఎస్డిసి ఎండీకి సిఐడి నోటీసులు ఇచ్చింది. దీనిపై వారం రోజుల్లోగా వచ్చి సమాధానం చెప్పాలని నోటీస్ పంపింది. ఈ నేపథ్యంలో స్కిల్ స్కామ్ కేసును కూడా చంద్రబాబు త్వరగా మూసివేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు 52 రోజులు జైల్లో ఉన్నారు. స్కిల్ స్కామ్లో ఈడీ సైతం కేసు నమోదు చేసింది. ఈ కేసులో నిందితుల ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. తీవ్రమైన అవినీతి కేసును మూసివేసేందుకు ఇప్పుడు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. 18 నెలల్లో 2,60,000 కోట్ల అప్పులు తేల్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయటం లేదని మండిపడ్డారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. కోటి సంతకాల సేకరణపై సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు భాష సరిగా లేదన్నారు. తాము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీల విషయంలో అవినీతికి పాల్పడే వారిపై చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించారు. 5 కోట్ల మంది ప్రజలు ఉంటే 1 కోటి మంది సంతకాలు ఎలా పెట్టారు అని అడుగుతున్నాడు. రాష్ట్రంలో ఎంతమంది వాటర్స్ ఉన్నారో తెలుసా ఆయనకి? దాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. దాన్ని ఒక పని చేయమని నేను ఒకసారి ఏదైనా గ్రామం వెళ్ళి మెడికల్ కళాశాలని మేము పీపీఎం మోడల్లో ప్రైవేటైజం చేద్దాం అనుకుంటే వద్దని చెప్పి ఎంతమంది సంతకాలు పెట్టారని చెప్పి అడిగితే వాళ్ళే కదా చెప్తారు కదా, లేదు ప్రజాభిప్రాయం చేస్తారు కదా. ఒక సర్వే చేసి చూడండి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన కోటి సంతకాల ఉద్యమాన్ని డైవర్షన్ చేసేందుకు పవన్ కళ్యాణ్ పిచ్చి కామెంట్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఎవరినో బెదిరించాలనే భావన పవన్ మాటల్లో కనిపిస్తోందన్నారు. సంతకాలు ధైర్యంగా వచ్చి ప్రజలు పెట్టారు.
మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయటం తప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది వాస్తవం, ఇది స్కాము అని చాలా స్పష్టంగా సంతకాలు పెట్టి ఇస్తే అవి తీసుకెళ్లి మేము గవర్నర్ గారికి సబ్మిట్ చేసినటువంటి సందర్భం. ఒక విధంగా రెఫరెండం లాగా. అఫ్కోర్స్ మీకు ఓట్లు వేశారు, మీరు గెలిచారు. మీరు ఓట్లు వేసి గెలిస్తే మేము అడ్డుగోలుగా ఏదైనా చేస్తే ఊరుకోము అని ప్రజలు చైతన్యవంతమై సంతకాలు పెడితే దేనికి దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ మాటలు మీరు మాట్లాడుతుంది? అమరావతిని వరద నీటి నుంచి కాపాడేందుకు మరింత ఖర్చు చేసేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. అదనపు వరద నీటిని తరలించడానికి మరో 443.76 కోట్లతో కొత్తగా పనులు చేపడుతున్నట్లుగా మంత్రి నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 56వ CRDA అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. అమరావతికి వరద ముప్పు తగ్గించడానికి కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ తో పాటు 6 రిజర్వాయర్లు నిర్మిస్తున్నామన్నారు. ఇవి కాకుండా అధికంగా వచ్చే మరో 22,500 క్యూసెక్కుల నీటిని బయటకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు. ఇందులో భాగంగా గుంటూరు ఛానల్ ద్వారా 4,000 క్యూసెక్కులు, ఉండవల్లిలో మరో ఎత్తిపోతల ద్వారా 8,400 క్యూసెక్కులు తరలించాలని నిర్ణయించామన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ భవనాల నిర్మాణానికి 103.96 కోట్ల కేటాయింపునకు ఆమోదం తెలిపినట్లుగా చెప్పారు. అఖిల భారత సర్వీస్ అధికారుల నివాసాల ఇంటీరియర్ పనుల కోసం 109 కోట్లు విడుదల చేసినట్లుగా చెప్పారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో పర్యటిస్తున్నారు. భాకరాపురం క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజా దర్బార్ నిర్వహించారు. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ తానున్నాను అంటూ భరోసానిస్తూ ధైర్యాన్ని కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకొని వారి సమస్యలు ఓపికగా విని వారికి భరోసా కల్పించారు. రేపు ఉదయం 10:30 పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులకు చేరుకుని భాకరాపేట క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. గురువారం ఉదయం 8:30 క్రిస్మస్ సందర్భంగా CSI చర్చిలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు వైఎస్ జగన్. కూటమి పాలనలో జూదానికి కేరఫ్ గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్. రాష్ట్రం మొత్తాన్ని పేకాట డెన్ గా మార్చేశారు టీడీపీ నేతలు. పచ్చనేతల కనుసన్నల్లో పేకాట క్లబ్బులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కింది స్థాయి నాయకుల నుంచి మొదలు మంత్రుల వరకు అభయం ఇవ్వడంతో ఇష్టారాజ్యంగా పేకాట దందా కొనసాగుతోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు కూడా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పేకాట దందా 3 ముక్కలు 6 రమ్మీలు అన్నట్లుగా సాగుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో పేకాట క్లబ్బులు వెలిశాయన్నారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. కూటమి ప్రభుత్వంలో జోదం వెచ్చలివిడిగా జరుగుతోందని విమర్శించారు. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు సొంత వ్యక్తులకే దోచిపెడుతున్నారని మండిపడ్డారు. నాయుడు గారు ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తామని చెప్పి చాలా సార్లు చాలా చోట్ల మాట్లాడడం జరిగింది. ఆయన 40 years ఇండస్ట్రీ గనక 14 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు గనక ఏదో ప్రజలందరూ కూడా ఆయన నమ్మి ఆ రోజున ఓట్లేసి అధికారాన్ని అప్పచెప్తే ఈ రోజున ఆయన సొంత టీడీపీ మంత్రులకి, ఎమ్మెల్యేలకి సొంతంగా సంపద సృష్టించడానికి ఈ పేకాట క్లబ్లు, క్యాసినోలు, జోదం పేరిట వాళ్ళకి సపోర్ట్ గా ఉండడం జరుగుతుంది. తెలంగాణ శాసనసభ సమావేశాల నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ వింటర్ సెషన్ నిర్వహించాలని మంత్రుల సమావేశంలో నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. ముక్కోటి ఏకాదశి, న్యూ ఇయర్ సందర్భంగా 3 రోజుల విరామం ఇవ్వనున్నారు. జనవరి 2 నుంచి గోదావరి, కృష్ణా జలాల ఎజెండాగా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణ, ఏపీ నీటి వాటాలు, కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న అంశాలు, ఏపీ నీటి వినియోగం, అనుమతి లేకుండా చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ప్రధానంగా చర్చించనున్నారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను బయట పెట్టనున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని
అలాగే ప్యూర్ రేర్గా విభజించుకుని ప్రభుత్వం నిర్దేశించుకున్న విధి విధానాలు అమలుకు రాష్ట్ర అభివృద్ధికి అధికారులు పూర్తి జవాబుదారీతనంతో పనిచేయాలని అన్ని శాఖల అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. గతంలో ఎనర్జీ, విద్య, ఇరిగేషన్, హెల్త్ వంటి ముఖ్య రంగాలకు స్పష్టమైన పాలసీలు లేకపోవడంతో అనేక సమస్యలు తలెత్తాయన్నారు. జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మేడారం మహా జాతరకు తెలంగాణలో ప్రతి గడప నుంచి భక్తులు తరలి రావాలని కోరారు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మేడారం జాతర పనులను వారు పరిశీలించారు. వచ్చే నెలలో జరిగే మేడారం జాతరలోపు అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మేడారం పనులను వేగంగా పాటు నాణ్యతతో చేయాలని సూచించారు. మేడారంలో జరుగుతున్న పనులను పరిశీలించిన తర్వాత ఉన్నతాధికారులతో సమీక్షించారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క. గిరిజనుల సంస్కృతి దెబ్బతినకుండా శిల్పాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల విశ్వాసం చూరగొనలేని కాంగ్రెస్ ఓటు చోరీ పేరుతో రాద్ధాంతం చేస్తోందని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఓటర్ లిస్టులో అనేక తప్పులు ఉండటం సహజమని, వాటి సవరణకు ఎన్నికల సంఘం పనిచేస్తుంటే వారిపై అబాండాలు వేస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై ఆమె మండిపడ్డారు. చోరీదారులు ఎవరో అందరికీ తెలుసు. తాము ఎన్నేళ్ళు అధికారంలో ఉన్నా, 60 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఓటు చోరీ అనేటటువంటి మాట రాలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆదరించి పనితీరును మెచ్చి ఆయా రాష్ట్రాల్లో గెలిపిస్తుంటే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల విశ్వాసం కోల్పోయి ఆ విశ్వాసం చూరగొనలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ నినాదాన్ని ఎత్తుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నిజంగానే మేలు చేస్తుంటే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేదని, కానీ ఓటమి భయంతో ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల నుంచి కాంగ్రెస్ ఎన్ని రోజులు తప్పించుకున్నా ప్రజాక్షేత్రంలో ఆ పార్టీ నిలదీయటం ఖాయమని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలో సర్పంచులు, వార్డు మెంబర్లు అభినందన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. అరాచకాలను అన్నిటిని ఎదుర్కొని, వాళ్ళ గూండాగిరిని, పోలీసు పవర్ను అన్నిటిని ఎదుర్కొని మీరు అద్భుతంగా వీరోచితంగా పోరాటం చేసినందుకు గట్టిగా చప్పట్లతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మొత్తం నల్లగొండ జిల్లా మొత్తం వినబడేటట్టు వారికి అభినందనలు చెప్పాలని కోరుతా ఉన్నా. గెలిచిన వారికి, స్వల్ప తేడాతో ఓడిన వారికి, గెలిచి ఓడిన వారికి పేరు పేరున అందరికీ అభినందనలు. మాజీ మంత్రి హరీష్ రావు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత రేవంత్ సర్కార్ డిఫెన్స్లో పడిందన్న హరీష్ రావు ఫుట్బాల్ షోలు జరిగిన గిరిజన స్కూల్ పిల్లలకు అన్నం పెడతాయా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తు భయంతోనే రేవంత్ సెక్రటేరియట్కు వెళ్లడం లేదని, అందుకే కమాండ్ కంట్రోల్ రూమ్లో రివ్యూ చేస్తున్నాడని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్, హరీష్ రావు పచ్చి అబద్దాలు చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆ ప్రాజెక్టుపై 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరాకు నీళ్లివ్వలేదని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టాలని లేదన్న మంత్రి ఉత్తమ్ వచ్చే 3 ఏళ్లలో ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామని చెప్పారు. చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ కి 90% పనులు చేసినాము. వీళ్ళు తట్టెడు మట్టి ఎత్తలేదు, మేమేదో గొప్ప చేసినట్టుగా ఆయన మొదటి రోజు మాట్లాడిండు. మళ్ళా వారి అల్లుడు గారు మాట్లాడిండు. దానికి కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో ఎంత అబద్ధాలు చెప్తుండ్రో దయచేసి మీరు గమనించాలి. తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి తెలవాలి. యురేనియం ప్లాంట్ నిర్వాసితుల సమస్యలను వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్కు వినిపించారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. యురేనియం ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన వారి సమస్యలను వివరించారు. యూసీఐఎల్ టైల్ పాండ్ రసాయనాల వల్ల కేకే కొట్టాల గ్రామస్తులు నష్టపోతున్నారని, వారికి పునరావాసం కల్పించాలని ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. 104 ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు ధర్నా చౌక్ వద్ద 104 ఉద్యోగుల ఆందోళనకు ఎస్వి మోహన్ రెడ్డి మద్దతిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 104 సేవలను కూడా నిర్వీర్యం చేసేందుకు చర్యలు తీసుకుంటుందని ఆయన విమర్శించారు.
భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్ సంస్థ 104 ఉద్యోగులపై అన్యాయం చేస్తోందని, తగ్గించిన వేతనాలు, రద్దు చేసిన క్యాజువల్ లీవులను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మహిళల వస్త్రధారణపై సినీ నటుడు శివాజీ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై మహిళా లోకం భగ్గుమంది. నటులే కాకుండా అన్ని వర్గాల వారు తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. దీంతో శివాజీ దిగొచ్చాడు, తప్పు ఒప్పుకొని సారీ చెప్పాడు. శివాజీ వ్యాఖ్యలపై ప్రముఖ సింగర్ చిన్మయి తీవ్రంగా స్పందించారు. మహిళలు అంటే చీరే కట్టుకోవాలా? అలా అయితే మీరెందుకు జీన్స్ ప్యాంట్లు వేసుకుంటున్నారంటూ ప్రశ్నించారు. మరోవైపు నటి అనసూయ కూడా శివాజీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డ్రెస్సులు అనేవి చాలా పర్సనల్, అది ఒక రకమైన ఫ్యాషన్, ఎవరికి ఏది నచ్చితే అది వేసుకోవాలి, ఎవరిష్టం వాళ్ళదన్నారు. హీరోయిన్ల వస్త్రధారణపై శివాజీ చేసిన కామెంట్స్పై ఆర్జీవీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నీలాంటి డర్టీ గాయని మీ ఇంట్లో ఆడవాళ్ళు భరిస్తుంటే వారిపై నీ చాదస్తాన్ని ప్రదర్శించు. సొసైటీలోని మిగతా మహిళలు, ఇండస్ట్రీలోని వాళ్ళు, ఇంకా ఎవరైనా కావచ్చు, వారి విషయంలో నీ నిర్ణయాలను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుకో అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. విశాఖ గోమాంసం కేసులో ట్విస్ట్ నెలకొంది. టీడీపీ నేత సుబ్రహ్మణ్యం గుప్తాను కాపాడుతున్నారు పోలీసులు. గోమాంసం పట్టుబడ్డ గోడౌన్లో యజమాని టీడీపీ నేత కావడంతో కేసును పెట్టలేదు. నిందితుల జాబితాలో సుబ్రహ్మణ్య గుప్తా పేరును చేర్చలేదు. గోమాంసం కేసులో ఇప్పటి వరకు 3 అరెస్ట్ అయ్యారు. కోర్టు ఆదేశాలతో 189 టన్నుల గోమాంసాన్ని పూడ్చివేనున్నారు. నవంబర్ 2న విశాఖ శివార్లో శ్రీమిత్ర ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్లో గోమాంసం పట్టుబడింది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏపై కేసులో పోలీసులు స్వామి భక్తి ప్రదర్శించారు. ఈ కేసులో బాధితురాలనే పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి డైరెక్షన్లో విచారణ చేసిన పిఏను కాపాడేందుకు యత్నిస్తున్న పోలీసులు కేసు పెట్టిన బాధితురాలనే అరెస్ట్ చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో నిందితులను కాపాడిన పోలీసులు వాట్సాప్ చాటింగ్, సైబర్ క్రైమ్ అంటూ కేసు పక్కదారి పట్టించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ సతీష్పై లైంగిక దాడి కేసు నమోదైంది. టీచర్గా పనిచేస్తున్న భర్త కరోనాతో చనిపోయిన తన నుంచి కారుణ్య నియామకం కోసం డబ్బులు వసూలు చేయడంతో పాటు మానసికంగా, శారీరకంగా వేధించాడని, లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధించాడని బాధితురాలు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయితే లైంగిక దాడి కేసులో నిందితుడు సతీష్ను ఇప్పటి వరకు టచ్ చేయని పోలీసులు బాధితురాల్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడంతో 14 రోజులు రిమాండ్ విధించింది. పార్వతీపురం సబ్ జైలుకు తరలించారు. బాధితురాలనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ దురాగతాలపై బాధితురాలి కథనం ప్రసారం చేసినందుకు సాక్షి మీడియాకు సాలూరు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. టీడీపీ ఫిర్యాదుతో సాక్షి మీడియాకు పోలీసులు ఫిర్యాదులు ఇచ్చినట్టు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపకుండా తాత్సారం చేస్తున్న పోలీసులు టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై మాత్రం ఆఘమేఘాల మీద కేసులు నమోదు చేస్తుండడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాల్ని 24 గంటల పాటు పోలీసులు అదుపులోనే ఉంచుకున్న కథనాన్ని సాక్షి ప్రసారం చేసింది. తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలకు మద్యం అమ్మకాలపై ప్రత్యేక జీవో విడుదలైంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి హరికిరణ్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 31న బార్లకు ఈవెంట్ పర్మిషన్ తీసుకున్న వారికి టూరిజం ప్రాంతాల్లో రాత్రి 1 గంట వరకు మద్యం సేవించడానికి అనుమతినిచ్చారు. ఇక మద్యం షాపులకు రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుపుకునేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది ఇస్రో. అమెరికాకు చెందిన బ్లూ బర్డ్ ఉపగ్రహాన్ని శక్తివంతమైన LVM-3 M6 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది. ఇందుకోసం శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగుతోంది. భారత్, అమెరికా సంయుక్త సహకారంతో 2వ లాంచ్ ప్యాడ్ నుంచి రేపు ఉదయం 8:55:30 నింగిలోకి దూసుకు వెళ్లనుంది ఈ రాకెట్. ప్రపంచవ్యాప్తంగా నేరుగా మొబైల్ బ్రాడ్బ్యాండ్ సేవల విస్తరణ కోసం బ్లూబర్డ్ శాటిలైట్ను రూపొందించారు. ఈ ఉపగ్రహం 10,000 మెగాహెర్ట్జ్ వరకు బ్యాండ్ విడ్త్ను ప్రసారం చేయగలదు. జాతీయ వార్తలు చూద్దాం. బంగ్లాదేశ్లో మైనార్టీలపై వరుస దాడులు. దీపు చంద్రదాస్ హత్యపై భారత్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని బంగ్లా హైకమిషన్ సహా దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు నిర్వహించాయి. సేవ్ హిందూ అంటూ నినదించాయి.
ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ దిష్టిబొమ్మను నిరసనకారులు దగ్ధం చేశారు. హిందూ సంఘాల ఆందోళనతో ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విహెచ్పి, బజరంగ్ దళ్, అఖిల భారత హిందూ బెంగాలీ సంఘటన్ సంస్థలు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాయి. యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ ఎంబసీని చుట్టుముట్టారు. బారికేడ్లు నెట్టుకుని హైకమిషన్ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. ఆందోళనకారులను భద్రతా బలగాలు అడ్డుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన అభ్యర్థిగా ప్రియాంక వాద్రాను ఎన్నుకోవాలనే డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ పార్టీ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక వాద్రాను ప్రధానమంత్రిగా ఎన్నుకుంటే ఆమె తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీలాగా మంచి ప్రజాదరణను సొంతం చేసుకుంటారన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా ఆసక్తికరంగా స్పందించారు. పార్టీ కార్యకర్తలంతా తమ సతీమణి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని, చాలా చోట్ల నుంచి ఇలాంటి డిమాండ్లు వస్తూనే ఉన్నాయని తెలిపారు. కానీ ప్రస్తుతం ప్రియాంక దృష్టి ప్రజా సమస్యలపైనే ఉందన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడుపై బీజేపీ ఫోకస్ పెట్టింది. పార్టీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెన్నైలో పర్యటించారు. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామితో భేటయ్యారు. ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీట్ల సర్దుబాటుపైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 45 సీట్లు కోరుతున్నట్టు సమాచారం. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పర్యటన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామిని టార్గెట్ చేసింది డీఎంకే. ఈపీఎస్ ఏఐ వీడియో రిలీజ్ చేసింది. ఈపీఎస్ ప్రధాని మోదీకి బానిసగా మారనున్నట్టుగా ఈ వీడియోను క్రియేట్ చేసింది డీఎంకే ఐటీ వింగ్. ఎంజీఆర్, జయలలిత సిద్ధాంతాలు పూర్తిగా పక్కన పెట్టి మోదీ భక్తుడు అయ్యారంటూ సెటైర్లు వేసింది. ద్రవిడ భావజాలానికి నీళ్లొదిలి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పళనిస్వామి మారినట్టుగా ఏఐ వీడియోలో చొరకలంటించింది డీఎంకే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్న తమిళగ వేట్రి కళగం అధినేత హీరో విజయ్కు ఊహించని పరిణామం ఎదురైంది. తూత్తుకుడి టీవీకేలో పదవుల పంపకంపై ఆయనకు నిరసన సెగ తగిలింది. పార్టీలో తనకు రాష్ట్ర స్థాయి హోదా ఇవ్వనందుకు ఓ మహిళా నేత విజయ్ కారును అడ్డుకున్నారు. చెన్నైలో టీవీకే కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. ఆఫీస్ నుంచి బయటకు వస్తున్న విజయ్ కారును అడ్డుకున్నారు అజిత్ ఎంజేల్, ఆమె అనుచరులు. పదవుల పంపకంలో తనకు అన్యాయం జరిగిందంటూ నినాదాలు చేశారు. అయితే విజయ్ కారు ఆపకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్లిపోయారు. త్వరలో పార్టీ జిల్లా స్థాయి కార్యదర్శులను ప్రకటించేందుకు టీవీకే కసరత్తులు చేస్తూ ఉన్న సమయంలో ఈ ఘటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఢిల్లీ ఏపీ భవన్లోని టీటీడీ ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ ప్రాంగణంలో మందు బాటిళ్లు కనిపించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడి ప్రాంగణంలో బీరు తాగిన బోటళ్లు పడేశారు మందుబాబులు. ఇంత జరుగుతున్న ఏపీ భవన్ అధికారులు, సిబ్బంది మాత్రం తనకేమీ తెలియదని చేతులు దులుపుకుంటున్నారు. ఆలయ నిర్వహణపై శ్రద్ధ లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. రాత్రి వేళల్లో నిద్రిస్తున్న క్యాంటీన్ సిబ్బంది తాగి పడేశారంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. గత కొంతకాలంగా ఢిల్లీలోని ఏపీ భవన్ పరిపాలనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏపీ భవన్ నిర్వహణ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ కంటే అధ్వానంగా తయారైందంటూ పలువురు విమర్శిస్తున్నారు. అయినా రెసిడెంట్ కమిషనర్, అధికారులు అసలు పట్టించుకోవడం లేదు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. విదేశీ ఉద్యోగులకు ఇచ్చే H1B వీసా ఎంపిక ప్రక్రియలో కీలక మార్పులకు అమెరికా సిద్ధమైంది. దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించగా లాటరీ సిస్టంపై తుది సమీక్ష మొదలైంది. నైపుణ్యం, వేతనాల ఆధారిత లాటరీ వ్యవస్థ కోసం రూపొందించిన నిబంధనలను ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ సమీక్షిస్తోంది. ఫెడరల్ నిబంధనల మార్పుల ప్రక్రియలో ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ సమీక్షను చివరి దశగా పరిగణిస్తారు. ఇక్కడ ఆమోదం పొందిన తర్వాత నిబంధనలు ఖరారు చేసి వాటిని ప్రకటిస్తారు. వచ్చే ఏడాది నుంచే H1B వీసాల జారీకి కొత్త నిబంధనలు అమలు చేయాలని అమెరికా భావిస్తోంది. బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. మరో హిందూ కుటుంబాన్ని టార్గెట్ చేశారు ఇస్లామిక్ జిహాదీలు. చిట్టగాంగ్లో హిందూ ఫ్యామిలీ నివసిస్తున్న ఇంటికి అర్ధరాత్రి నిప్పు పెట్టారు. ఈ ప్రమాదం నుంచి ఆ కుటుంబం ప్రాణాలతో బయటపడింది. అయితే ఇల్లు, అందులో ఉన్న వస్తువులు అగ్నికి ఆహుతైపోయాయి.
పెంపుడు జంతువులు మృత్యువాత పడ్డాయి. విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ మరణం తర్వాత బంగ్లాదేశ్లో రాజుకున్న అల్లర్లు భారత వ్యతిరేక ఆందోళనగా మారాయి. గత కొన్ని రోజులుగా మైనార్టీ కుటుంబాలే లక్ష్యంగా వరుస దాడులు జరుగుతున్నాయి. చిట్టిగాంగ్లోని భారత వీసా కేంద్రంపైన అల్లరి మోకులు దాడులకు తెగబడ్డాయి. ఈ క్రమంలోనే ఈ వీసా ప్రాసెసింగ్ సెంటర్ను విదేశాంగ శాఖ మూసేసింది. అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. మెక్సికో నేవీకి చెందిన ఫ్లైట్ టెక్సాస్లో గాల్వెస్టోన్ కాజ్వే వద్ద కుప్పకూలింది. మెడికల్ మిషన్ కోసం వెళుతూ ఉన్న ఈ విమాన ప్రమాదంలో 5 ప్రాణాలను కోల్పోయారు. 7 ఏళ్ల వయసున్న చిన్నారిని వైద్య చికిత్స కోసం తరలిస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా మెక్సికో నౌకాదళం వెల్లడించింది. ఇందులో చిన్నారితో పాటు 4 నేవీ అధికారులు, మరో 4 పౌరులు ఉన్నారు. విమాన ప్రమాదానికి పొగమంచు కారణంగా భావిస్తున్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. స్టాక్ మార్కెట్లు నష్టాలను ముగిసాయి. సెన్సెక్స్ 65 పాయింట్ల నష్టంతో 85,502 వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో 26,166 వద్ద ముగిశాయి. ఒమాక్స్, మోడీ రబ్బర్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా ఎస్ఈఎల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అలాగే కేఎన్హెచ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి. బంగారం, వెండి ధరలు ఇవాళ కూడా భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 1 గ్రాము పసిడి ధర 2,400 పెరిగి 1,38,550 రూపాయలకు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,200 రూపాయలు ఎగబాకి 1,27,000 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర 3,000 పెరిగి 2,34,000కు చేరుకుంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. దేశవాళీ టెస్ట్ క్రికెట్ టోర్నీకి కొత్త కల వచ్చింది. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న క్రికెటర్లందరూ కనీసం 2 మ్యాచ్లు ఆడాలని బీసీసీఐ షరతులు విధించడంతో స్టార్ ఆటగాళ్లు తమ రాష్ట్రాల జట్ల తరపున బరిలోకి దిగనున్నారు. రేపటి నుంచి మొదలుకనున్న విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సుమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మతో పాటు మరికొంతమంది స్టార్ ప్లేయర్లు సందడి చేయనున్నారు. కోహ్లీ 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.